ఎన్ని పెద్ద బ్యానర్లు ఉన్నా ప్రెజెంట్ పెద్ద సినిమాలకు హోంబలేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో హోంబలే నిర్మాణ సంస్థ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయింది. ప్రస్తుతం భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ కూడా అదే సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ సలార్తో కాసుల పంట పండింది నిర్మాతలకు. మొదటి రోజే 175 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇదే టైంలో షారుఖ్ డంకీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 90 కోట్లు వసూలు చేసింది. ఇక కొంతకాలం క్రితం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 400 కోట్లకు పైగా రాబట్టి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేసేసింది కాంతారా. అయితే ఇప్పుడు కాంతారాపై పడింది హోంబలే కన్ను. అటుపై కాంతారాతో మరోసారి దేశవ్యాప్తంగా హోంబలే పేరు మారుమ్రోగింది. అప్పటి నుంచి వరుస భారీ బడ్జెట్ సినిమాలు ప్రకటిస్తూ దేశంలోనే భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారింది. నిర్మాణ సంస్థల్లో హోంబలే అంటే ఒక బ్రాండ్గా మారిపోయింది. అయితే అసలు హోంబలే అనే పేరుకి అర్థమేంటో తెలుసా? కర్ణాటకకు చెందిన విజయ్ కిరగందూర్, చలువేగౌడ, కార్తిక్ గౌడకు సినిమాలపై ఉన్న ఆసక్తే హోంబలే ఫిల్మ్స్ కు కారణమైంది. వ్యాపారంలో నిలదొక్కునేందుకు విజయ్ కిరగందూర్ మాండ్యా నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అదే సమయంలో కార్తిక్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. కానీ ఈ కజిన్స్ కు మాత్రం సినిమాపై ఆసక్తి పోలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలని నిర్ణయించుకొని 2013లో హోంబలే ఫిల్మ్స్ ను ప్రారంభించారు. దీనికి కిరగందూర్, చలువేగౌడ అధినేతలు కాగా కార్తిక్ గౌడ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరు మీద ఈ నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్ అని నామకరణం చేశారు. ఇక సలార్ సినిమాతో ఆ సంస్థ పేరు, ప్రఖ్యాతలు మరింత రెట్టింపు అవుతాయని అంచనాలు వేశారు. దానికి తగ్గట్టే హోంబలే భవిష్యత్ ప్రణాళికలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంస్థ అధినేత కిరగందూర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారతీయ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. 10 ఏళ్ల కిందట నేను ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నిర్మాతగా నాకున్న పరిజ్ఞానానికి, ఇప్పుడు నాకున్న ఆలోచనకి చాలా తేడా వచ్చింది. నెట్వర్క్ పెరిగింది. అయితే కథలు, ప్రమాణాల విషయంలో, ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు రాలేదు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు అన్నీ వేర్వేరు. అవన్నీ కలిస్తేనే భారతీయత. మన కథల్ని, ప్రమాణాల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి అనే తపనతో కష్టపడుతున్నా అంటూ విజయ్ కిరగందూర్ చెప్పుకొచ్చాడు. ఇది తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అంటూ ఇక్కడే ఆగిపోవడం ఇష్టం లేదు. కేజీఎఫ్ తర్వాత అన్ని భాషల్లోనూ మా సంస్థను చూసే విధానమే మారిపోయింది. మా పైన ప్రేక్షకులు చూపుతున్న అభిమానం, నమ్మకం మరింత బాధ్యతను పెంచాయి. అయితే ఏ హీరో ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అనే అభిమానుల నాడి పట్టుకుంది హోంబలే నిర్మాణ సంస్థ. అందుకే వాళ్లకు నచ్చేలా మంచి సినిమాలు చేస్తూనే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పరిశ్రమకి మంచి పేరు తెచ్చే సినిమాలు అందిస్తోంది. ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావడానికి టైం పడుతుంది. అందుకే సినిమాలు లేట్ అవుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం ఇలా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు విజయ్ కిరగందూర్. ప్రస్తుతం ఈ సంస్థలో కాంతారా సీక్వెల్, సలార్ 2తో పాటు ఇంకో 4-5 సినిమాలు రెడీ అవుతున్నాయి. అవి కూడా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.